హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు లంచ్ వచ్చేసి ఇంక నేను ఆకుకూర పప్పు అయితే చేశానండి. ఆకుకూర పప్పు చేసినప్పుడు ఇంకా పక్కన ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా. ఇదిగోండి ఫ్రై అయితే చేసేసాను నేను. ఇంక ఇది రెండు వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది అన్నమాట. మా లంచ్ అయితే చూసారా రెడీ అయిపోయింది. నేను ఏం చేశాను ఏంటన్నది వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా? వచ్చేయండి మీరు కూడా. ఇక్కడ వచ్చేసి నేను మునగాకు తీసుకున్నానండి. మునగాకు ఎంత మంచిదో మీకు కూడా తెలుసు కదా. ఇంక ఈరోజు మునగాకు పప్పు చేద్దామని ఇంక ఇదంతా చక్కగా కోసేసి చక్కగా అయితే పెట్టుకున్నాను. ఇవి 3-4 సార్లు కడిగేసి మళ్ళీ అయితే వాటర్లో వేసేసి అయితే ఉంచేసాను, కొంచెం ఉప్పు వేసేసి. ఇప్పుడైతే ఈ పక్కన కొంచెం కందిపప్పు అయితే పెట్టేసి ఇంకా నేను ఇది మనం ఫస్ట్ కందిపప్పు ఉడికించేసుకుందాం. అంటే మునగాకు పప్పు చాలా రకాలుగా చేయొచ్చు. నేనైతే ఈరోజు ఈ రకంగా చేస్తున్నాను. ముందు కూడా వీడియోలు చేసున్నానేమో నాకైతే గుర్తులేదు. అంటే ఒకే విధంగా చేయను, నేను చాలా రకాలుగా చేస్తాను. ఆ పక్కనైతే రైస్ పెట్టేసుకున్నాను, ఈ పక్కనైతే పప్పు పెట్టేశాను. ఈలోగా ఈ రెండు అవుతూ ఉంటాయి కదా. పప్పులో అయితే నేను ఏమీ వేయలేదండి, మామూలుగా వాటర్ వేసేసి కొలత నీళ్ళు వేసేసి అయితే ఉడికించేస్తున్నాను. అందులో ఉప్పు కానీ పసుపు కానీ ఏమీ వేయలేదు. ఇక్కడైతే విజిల్ వచ్చేస్తుంది. ఒక క్లాత్ అయితే అలా పెట్టేసుకున్నాను, రింగ్ కానీ క్లాత్ కానీ అలా పెట్టేసుకోండి. ఆ పప్పు అంతా పొంగిపోయి కిందకు వచ్చేయకుండా పప్పు అంతా కొంచెం మంచిగా ఉంటుంది అన్నమాట. వాటర్ అంతా లీక్ అవ్వకుండా అది కాపాడుతుంది. క్లాత్ అలా పెట్టేసుకోండి. చూసారా వాటర్ వస్తుంది కానీ కిందకి రావట్లేదు, ఇంకా అక్కడక్కడే ఆ క్లాత్లోనే ఉండిపోయింది చూసారా. అందుకోసమనే క్లాత్ పెట్టాను. మళ్ళీ ఏంటి ఇక్కడ ఇలా క్లాత్ పెట్టారు అనుకుంటారు కదా. కొంచెం మందికి తెలుసు, కొంచెం మందికి తెలియదు. నా వీడియోలు చూసిన వాళ్ళకైతే తెలిసిపోతుంది. నేను చాలా వీడియోలు ఇలా పెట్టి ఉన్నాను. రింగ్ కూడా పెడతాను అనమాట, ఆ వాటరు కిందకి రాకుండా ఉండడం కోసం. ఇక్కడైతే మునగాకైతే నేను మొత్తం వాటర్లోంచి తీసేసి అయితే ఇంక ఇలా వాటర్ పోయేలాగైతే ఈ నెట్లో వేసేసుకుని అయితే పెట్టేసుకున్నాను. అక్కడైతే రైస్ కూడా అయిపోవచ్చింది. నేను ఇలా కొలతగా నీళ్ళు వేసేసుకుని అయితే పెట్టేసుకుంటాను రైస్ ఎప్పుడూని. ఇంకా కరెక్ట్గా అయితే ఉడికిపోతుంది అన్నమాట. ఇంకా ఇక్కడ విజిల్ అన్నీ అయిపోయినాయి. ఇంకా స్టవ్ కూడా ఆపేసాను. ఇంక ఇందులో ఏమీ వేయకుండా ఉడకబెట్టుకున్నాను. పప్పు అయితే చక్కగా మెత్తగా ఉడికిపోయింది చూసారా. ఇంకా అటుపక్క రైస్ కూడా అయిపోయింది. అంటే సిమ్లో పెట్టేసి ఇంకా రైస్ దగ్గరికి అయిపోయినప్పుడు నేను సిమ్లో పెట్టేస్తాను, అలా ఉడికిపోతుంది అన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి పప్పులు ఇప్పుడైతే నేను ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి చక్కగా గరిటెతో అలా కలిపేసుకోవాలి. ఇలా మునగాకు పప్పు వండుకుంటే ఏ ఆకుకూరన్నా కూడా ఇలా వండుకుంటే ఏంటంటే ఆ గ్రీన్ కలర్ చక్కగా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు అందులో కొంచెం చింతపండు రసం అయితే వేసేసుకుంటున్నాను. వేసుకుని ఒకసారి స్టవ్ వెలిగించి ఒక్కసారి మరగనిద్దాం. అంటే ఎక్కువ ఒక్కలేదు, ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఒక పొంగు వస్తే సరిపోతుంది అన్నమాట. ఒకసారి అయితే వేడి చేసేసుకుంటున్నాను. ఇంకా రైస్ కూడా ఇంకా సిమ్లో పెట్టేసాను కదా, ఇంకా అయిపోయింది. ఇది కూడా పప్పు కూడా మరిగింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం తాలింపు పెట్టుకుందాం. మనం పప్పులో వచ్చేసి ఉప్పు వేసాము, చింతపండు రసం అయితే వేసామన్నమాట. వేసి మరిగించి పక్కన పెట్టేసాం. ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఏంటంటే మునగాకు కానివ్వండి, పాలకూర కానివ్వండి, ఆ కలర్ గ్రీన్ కలర్ అసలు పోకుండా చాలా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసుకుని తాలింపుకి అందులో ఆయిల్ వేడైపోయింది, ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకోవాలి. అందులోనే వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని ఒక పెద్ద ఉల్లిపాయ అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే మనం పప్పు వండుకున్నప్పుడు బాగుంటుంది, చాలా బాగుంటుంది రుచిగా. అందుకని ఒక పెద్ద ఉల్లిపాయ అయితే వేసుకుంటున్నాను. అందులోనే కరివేపాకు. ఇలా తాలింపు పెట్టి వేసుకోవడం వల్ల ఏంటంటే పప్పు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు వేస్తున్నాను. తాలింపు చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఎంతో కాదు, కొంచెం. ఆల్రెడీ నేను పప్పులో కలిపేసాను. ఇప్పుడు అందులో ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను. ఒక 3 ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను. ఈ కారం ఇలాంటివన్నీ మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోండి. ఇప్పుడు అందులో వచ్చేసి పసుపు వేస్తున్నాను. మనం పప్పు ఉడికించినప్పుడు పసుపు వేయలేదు, తాలింపులో వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే ఇంగువ వేస్తున్నాను. ఇలా తాలింపులో వేసుకుంటే కలర్ భలే బాగుంటుంది. ఇప్పుడు అందులో వచ్చేసి ఒక 2 టమాటా అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది కూడా వేసేసుకుంటున్నాను.
ఇప్పుడు ఇదంతా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి, కొంచెం బాగా మగ్గనివ్వాలి. చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు అందులోనే కొంచెం కారం కూడా మీరు తినేదాన్ని బట్టి వేసేసుకోండి. ఈ తాలింపులో కారం వేసుకుంటే చాలా కలర్ఫుల్గా బాగుంటుందండి. ఇప్పుడు మునగాకు మనం కడిగేసి ఇంకా వాటర్ అది తీసి పెట్టుకున్నాం కదా, ఇంకా అది కూడా వేసేసుకోవాలి. మునగాకు చాలా మంచిదండి, ఎక్కువ శాతం తినడానికి ట్రై చేయండి. మేమైతే ఇంట్లో చెట్టే వేసేసుకున్నాం చక్కగా ఇంటి దగ్గర. ఎందుకంటే ఇది అందరి ఇంటి దగ్గర ఉంటుందని చెప్పి ఇది అమ్మరన్నమాట, బయట దొరకదు మాకైతే. ఎందుకంటే ఇంచుమించు చాలా వరకు అందరింట్లోనే మునగాకు చెట్టు ఉంటుంది, అందుకని చెప్పి అమ్మరు. అందుకని మేము ఏం చేసామంటే మాకు లేకపోయినా సరే మేము ఇది తినడం కోసం అని చెప్పి మేము ఒక చెట్టే వేసేసుకున్నాం. ఇలా మనం ఫ్రై కానివ్వండి, ఇలా పప్పులో వేసుకుని ఏదో రకంగా తిన్నామంటే హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టేసామంటే ఏమవుతుందంటే చక్కగా మగ్గిపోతుంది. మనం మునగాకి వేసేంతలోగా మనం కింద అడుగు పట్టేస్తుంది తాలింపు వచ్చి. కొంచెం తొందరగా కలిపేసుకోండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇంకా తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం పప్పు ఉడికించి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వేసేయండి. ఈ మునగాకంతా అందులో వేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి, కలర్ఫుల్గా ఉంటుంది. గ్రీన్ కలర్ అలానే ఉంటుంది. మనం పప్పులో వేసేసి ఉడికించింది అయితే ఒక కలర్ ఉంటుంది, మనం ఇలాగా తాలింపు పెట్టుకుని వేసుకుంటే ఆ కలర్ అంతా చాలా బాగుంటుందండి. ఇంక ఇది వేసేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవడమే. మునగాకు పప్పు అయితే రెడీ అయిపోయింది. నాకు వీలుని బట్టి నేను రకరకాలుగా చేస్తాను అనమాట. ఈరోజైతే ఇంక ఇలా చేశాను. చాలా టేస్ట్ ఉంటుందండి. కొంచెం నెయ్యి వేసుకుని తిన్నారంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ రైస్ అయిపోయింది, మునగాకు పప్పు కూడా అయిపోయింది. ఇంక మరి దీనికి ఫ్రై చేసుకోవాలంటే మరి ఏదో ఒకటి కాయగూరలు ఉండాలి కదా. నేను ఈరోజైతే అరటికాయ ఫ్రై చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామంది అరటికాయ అనగానే పరిగెట్టేస్తారు, తినరన్నమాట. ఇలా ఫ్రై చేసి పెట్టండి, ఎందుకు తినరు, చక్కగా తినేస్తారు. ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకున్నాను. మనం అరటికాయ మీ ఇష్టం అండి, ఏ షేప్లో కట్ చేసుకుంటే కట్ చేసుకోండి. నేనైతే కొంచెం చేప ముక్కలా కనిపించాలని ఆ షేప్ కట్ చేస్తాను. అందులో కొంచెం ఈ ప్లేట్ తీసుకున్నాం కదా, ఉప్పు కారం పసుపు అయితే వేసేసుకోవాలి. కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్, కొంచెం వరిపిండి, కొంచెం వచ్చేసి కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోండి. ఇంక ఇలా అన్నీ రెడీ చేసేసుకుని అయితే అవన్నీ ఒకసారి కలిపేసుకోండి. వాటర్ ఏమి వేయకుండా ముందు ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు అది కొంచెం వాటర్ వేసేసుకొని కలుపుకోండి, పేస్ట్లా చేసుకోండి మొత్తం అంతా. ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకుని సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలన్నీ ఆ ప్లేట్లో వేసేసుకుని ఇలా చక్కగా అప్లై చేసేసుకోవాలి ఆ పేస్ట్ అంతా. నేను ఒకేసారి అవన్నీ వేసేసుకుని అయితే ఇంక కలిపేస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. మనం ఎన్వి తినకపోయినా ఇది ఎన్వి తిన్న ఫీల్ కలుగుతుంది అన్నమాట. ఎందుకంటే ఇది చేపల ఫ్రై లాగా భలే బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఒక తవ్వ పెట్టేసుకుని అయితే ఆయిల్ అయితే వేసేసుకుని ఇంక మనం చేపలు ఎలా ఫ్రై చేసుకుంటాం ఇంక అలా అయితే ఫ్రై చేసేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది, ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫ్రై వచ్చేసి ఒకవైపు అయితే ఫ్రై అయిపోయింది, ఇంకా రెండో వైపుకి అయితే తిప్పేస్తున్నాను. ఇంకా శనివారం వచ్చేసి ఇంచుమించు మేమైతే ఇంకా ఇలాగే పప్పు వండుకుని ఏదో ఒకటి ఫ్రై చేసుకుంటాం అన్నమాట. ఇంక ఈరోజైతే ఇంక ఇలా చేశాను నేను.
ఇలా రెండు వైపులా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. కొంచెం టిష్యూ అది వేసేసుకుని అందులోకి తీసేసుకోండి. ఏమన్నా కొద్దిపాటి ఆయిల్ ఉన్నా కూడా అదంతా ఇంక చక్కగా టిష్యూకి అయితే వచ్చేస్తుంది. ఇంక మిగతాయి కూడా ఇంక ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి మొత్తం అంతానే. మా అబ్బాయి అయితే చేపల ఫ్రై అనుకుని చక్కగా వచ్చేసాడు. ఆడు కూడా అరటికాయ తినకుండా దూరంగా ఉంటాడనమాట. ఇంకా చూడగానే వాడికి తినాలనిపించేసింది. తినేసాడనమాట వాడు. ఎందుకంటే ఇంత బాగా ఇలా ఫ్రై చేస్తే ఎవరికి మాత్రం తినాలనిపించదు, నోరు ఊరిపోద్దన్నమాట. అదే ఏ కూరైనా మనం వండేదాన్ని బట్టి ఉంటుంది. మనం కొంచెం ఇలా చక్కగా వండేస్తే తినేస్తారు. కొంచెం అలా తీసేటప్పుడు ఆయిల్ కొంచెం అలా నొక్కేసేయండి. అలా నొక్కితే చక్కగా ఇంకా ఆయిల్ అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఇంకే మొత్తం అయితే ఇంకా కొంచెం ఉన్నాయి, మొత్తం అంతా ఇంకైతే వేసేసాను. ఇంకా ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోయింది. నేను వేసిన ఆయిల్ అయితే ఇంకా అన్నిటికి సరిపోయింది అన్నమాట. మళ్ళీ ఏమి నేను ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ వేయలేదు. ఇంక నేను ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇంకా ఈ పప్పు అంతా ఇంకా ఈ బౌల్లోకి అయితే తీసేస్తున్నాను. ఇంకా డైనింగ్ టేబుల్ పెట్టడం కోసమని ఇంకా అన్నీ తీసేసి అయితే రెడీ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా కలర్ఫుల్గా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలాగా. ఇంకా ఫ్రై అంతా రెడీ అయిపోయింది. ఇంకా ఇది కూడా తీసేస్తున్నాను అనమాట. చూసారా చేపల ఫ్రై లాగా ఎంత బాగుందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా లంచ్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, మునగాకు పప్పు, అరటికాయ ఫ్రై, ఇక్కడ వచ్చేసి రైస్ రెడీ అయిపోయింది. చూసారా, నచ్చింది కదా మీకు కూడా. బై అండి అందరికీ.